ప్రముఖ శృంగార నటి షకీలా జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. 2020 డిసెంబర్ 25న థియేటర్లలో ఈ చిత్రం విడుదలైంది. అయితే సినిమాలో ఎక్కువగా అడల్ట్ అండ్ బోల్డ్ కంటెంట్ ఉందని విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ నటి షకీలా జీవితం ఆధారంగా బాలీవుడ్లో తెరకెక్కిన చిత్రం షకీలా. ఇంద్రజిత్ లంకేష్ తెరకెక్కించిన ఈ బయోపిక్లో షకీలా పాత్రలో బాలీవుడ్ అందాల తార రీచా చద్దా నటించింది. 2020 డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా యావరేజ్గా నిలిచింది. హిందీతో పాటు తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదలైన ఈ బయోపిక్కి ఓ మోస్తారు వసూళ్లు వచ్చాయి. అదే సమయంలో సినిమాలో ఎక్కువగా అడల్ట్ కంటెంట్ ఉండటంపై విమర్శలు కూడా వచ్చాయి. ఓ వర్గం ప్రేక్షకులు మాత్రమే ఈ సినిమాను బాగా ఆదరించారు. దీనికి తోడు ఈ మూవీ విడుదలైన వెంటనే పైరసీ బారిన పడింది. యూట్యూబ్లలో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. అయితే థియేటర్లలో రిలీజ్ అయిన 5 ఏళ్ల తర్వాత షకీలా సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ ఏడాది మార్చిలో షకీలా సినిమా ఒరిజినల్ హిందీ వెర్షన్ స్ట్రీమింగ్కి వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్గా తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది. షకీలా సినిమాలో పంకజ్ త్రిపాఠి, టాలీవుడ్ నటి ఎస్తర్ నొరహ్నా, రాజీవ్ పిళ్ళై, శివ రాణా, కాజోల్ చుక్, సందీప్ మలానీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రకాష్ పళని సమర్పణలో సమ్మి నన్వని, శరవణ ప్రసాద్ షకీలా సినిమాను నిర్మించారు. వీర్ సమర్థ్ సంగీతం అందించారు. మహేష్ బాబు హీరోగా నటించిన పోకిరి సినిమాలో ప్రకాష్ రాజ్ గర్ల్ ఫ్రెండ్గా నటించిన శివ్ రాణా ఈ సినిమాలో సిల్క్ స్మిత రోల్ పోషించటం విశేషం. సినిమా ఇండస్ట్రీలో మంచి నటిగా పేరు తెచ్చుకోవాలనుకున్న షకీలా శృంగార తారగా ఎలా మారిందన్నదే సినిమా కథ. సినిమా ఇండస్ట్రీలో షకీలా పడ్డ కష్టాలు, సొంత కుటుంబ సభ్యుల నుంచి ఆమెకు ఎదురైన అవమానాలు, మోసాలను ఈ సినిమాలో చూపించారు.